నమ శివాయ. సర్వం శివం. మనం ఇదివరకు 8 జ్యోతిర్లింగాల గురించి తెలుసుకున్నాం. ఈ రోజు 9వ జ్యోతిర్లింగం. ఇది వైద్యనాథ జ్యోతిర్లింగం. దీన్ని వైద్యనాథ్ ధామ్ అని కూడా పిలుస్తారు. అంటే ఇక్కడ వెలిసిన శివలింగాన్ని కామనలింగం అని కూడా అంటారు. అంటే మనస్ఫూర్తిగా ఇక్కడ శివుడిని వేడుకుంటే కోరిన కోరికలు నెరవేరుతాయని భక్తుల నమ్మకం. వైద్యనాథుడు అంటే డాక్టర్ రూపంలో కొలువై ఉన్నాడు. ఈ లింగాన్ని దర్శించి పూజించడం వల్ల దీర్ఘకాలిక వ్యాధులు, మానసిక సమస్యలు తొలగిపోతాయని ప్రతీతి. ఈ ఆలయ ప్రాంగణంలో సతీదేవి హృదయం పడినట్లుగా చెప్తారు. అందుకే దీన్ని 51 శక్తి పీఠాలలో ఒకటిగా, అంటే జయదుర్గ శక్తిపీఠం మరియు జ్యోతిర్లింగంగా ఏకకాలంలో పూజలు అందుకుంటున్న అరుదైన క్షేత్రం అని కూడా అంటారు. దీని యొక్క క్షేత్ర పురాణం ప్రకారం రావణాసురుడు శివుని అనుగ్రహం కోసం ఘోర తపస్సు చేసి తన 10 తలలను ఒక్కొక్కటిగా శివునికి నైవేద్యంగా సమర్పిస్తాడు. శివుడు ప్రత్యక్షమై రావణుని తలను తిరిగి ప్రసాదించి ఒక జ్యోతిర్లింగాన్ని ఇచ్చి లంకకు తీసుకెళ్లమంటాడు. అయితే ఒక షరతు విధిస్తాడు. ఈ లింగాన్ని దారిలో ఎక్కడైనా కింద పెట్టి అది అక్కడే స్థిరంగా ఉండిపోతుందని. దారిలో రావణుడు ఒక బాలుని, అంటే విష్ణుమూర్తి రూపం వద్ద లింగాన్ని ఉంచి వెళ్ళగా ఆ బాలుడు దాన్ని నేలపై పెడతాడు. అలా శివుడు ఇక్కడ వైద్యనాథుడిగా వెలిశాడు. రావణుడు తన బొటన వేలితో లింగాన్ని నొక్కడం వల్ల లింగంపై ఇప్పటికీ ఆ గుర్తు కనిపిస్తుందని చెప్తారు. ఇది జార్ఖండ్ రాష్ట్రంలోని దేవఘర్ లో ఉంది. దీని యొక్క ప్రతి ఏటా శ్రావణ మాసంలో ఇక్కడ జరిగే మేళ ప్రపంచ ప్రసిద్ధి చెందింది. భక్తులు సుల్తాన్ గంజ్ నుంచి గంగా నది నీటిని కావుడిలో మూసుకొచ్చి